ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం, గణిత విద్యా అవగాహనలో వియోజక భావనల గురించి తెలుసుకుందాం. దీనిలో ఒక గుణాన్ని మరొక గుణానికి బదులుగా అర్థం చేసుకుంటే అది వియోజక భావన అవుతుంది. ఉదాహరణకు 2 చదరాలు లేదా 2 వృత్తాలు. ఈ భావనలో 2 అనే గుణం సామాన్యం. కానీ ఆకారం అనే గుణంలో తేడా ఉంది. ఇవి వియోజక గుణాలు. వియోజక సంబంధం కలిగి ఉన్న దానిపై వియోజక భావన ఆధారపడి ఉంటుంది. వాస్తవ సంఖ్యా సమితిలో ఆకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఉన్నాయి. ఏదైనా వాస్తవ సంఖ్యను తీసుకుంటే అది అకరణీయ సంఖ్య కావాలి లేదా కరణీయ సంఖ్య కావాలి. ఇవి వియోజక సంబంధం గల సంఖ్యలు. వీనిలో ఏదో ఒక సంఖ్యా రూపాన్ని పరిగణలోకి తీసుకుంటే అది వియోజక భావన అవుతుంది. ఇలాంటి భావనలు చాలా అరుదుగా సంక్లిష్టంగా ఉంటాయి. సంబంధిత భావనలు 10 / 2 = 5. 5 × 10 = 10. బి 2/3, 3/4లలో ఏది పెద్దదో ఏది చిన్నదో గుర్తించడం. సి దీర్ఘచతురస్ర వైశాల్యం L × B. L అంటే పొడవు, B అంటే వెడల్పు. పై ఉదాహరణ పరిశీలిస్తే భావనలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. సంకలనం వ్యవకలనానికి, వ్యవకలనం సంకలనానికి పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి. అలాగే భిన్నాలను పోల్చడంలో ఎక్కువ తక్కువ సంబంధం పరస్పరంగా ఉంటాయి. దీర్ఘచతురస్ర వైశాల్యం అనే భావన దాని పొడవు, వెడల్పు భావనల ఆధారంగా ఒక సూత్రంగా అవతరిస్తాయి. ఇలా వేర్వేరు భావనల యొక్క గుణాల్లో ఉండే పరస్పర సంబంధాలను బట్టి భావనను గ్రహించినట్లయితే దానిని సంబంధిత భావనలు అంటారు. భావనలను ఈ క్రింది విధంగా కూడా వర్గీకరిస్తారు. మూర్త భావనలు పరిసరాల్లో ఉన్న వస్తువులను జ్ఞానేంద్రియాల ద్వారా భావనలు ఏర్పరచుకున్నట్లయితే అవి మూర్త భావనలు అవుతాయి. ఉదాహరణకు దూరము, దగ్గర, పెద్దది, చిన్నది, ఎక్కువ తక్కువ ఆకారాలు. అమూర్త భావనలు కంటికి కనిపించకుండా ఆలోచనల ఫలితంగా ఏర్పడే భావనలు అమూర్త భావనలు అంటారు. ఇవి భాషా పరంగా గాని ప్రతీకల ద్వారా గాని గుర్తుల ద్వారా వ్యక్తపరుస్తారు. గణిత భావనలన్నీ అమూర్తమైనవి. ఉదాహరణకు కాలం భావన, రోజు, గంట, నిమిషం, సెకండ్. సంకలనం 3 స్థాన విలువ, 4 భిన్నం, 5 నిష్పత్తి. వైగాట్స్కీ భావనలు 2 రకాలుగా విభజించాడు. రోజువారీ భావనలు, శాస్త్రీయ భావనలు. రోజువారీ భావనలు ఇవి అప్రయత్నంగా జరిగే వ్యక్తిగత క్రమబద్ధ పరిశీలనపై ఆధారపడతాయి. దీనిలో ఉపాధ్యాయునికి ప్రమేయం ఉండదు. ఈ భావనలను పరిసరాలు, వస్తువుల పరిశీలనలో ఆగమన పద్ధతి ద్వారా సాధారణీకరిస్తారు. ఉదాహరణకు పిల్లల పొడవును బట్టి వివిధ కొలతలు గల కర్ర ముక్కల్లో ఏది పెద్దదో ఏది చిన్నదో పోల్చి చెప్పగలరు. శాస్త్రీయ భావనలు ఇది ఉపాధ్యాయులు బోధనలో క్రమబద్ధంగా ఏర్పరిచే అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వీటికి సైద్ధాంతిక పునాది ఉంటుంది. అందుకే వీటిని సైద్ధాంతిక భావనలు అని కూడా అంటారు. ఇవి మెదడు యొక్క ఆలోచనల ఫలితాలు. మొదటగా పిల్లలు తమ చుట్టూ ఉన్న సామాజిక పరిసరాల్లో అనుక్షణం ప్రతిచర్య జరగడం ద్వారా మూర్త రూపంలో ఏర్పడే రోజువారీ భావన ఆధారంగా ఉపాధ్యాయుని పర్యవేక్షణలో శాస్త్రీయ భావనలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి అమూర్త రూపంలో సాధారణీకరణ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు పిల్లలు AB అనే కర్ర ముక్కలను కొలిచి A 10 సెంటీమీటర్లు, B 15 సెంటీమీటర్లు అని కనుక్కున్నారు. 10 సెంటీమీటర్లు <15 సెంటీమీటర్లు కాబట్టి A <B లేదా B <A ఇలా గుర్తుల ద్వారా ఏది పెద్దదో ఏది చిన్నదో వ్యక్తపరుస్తారు. ఇలా సంకేతాలు <, ద్వారా వివిధ వస్తువుల బరువులు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు పోలుస్తారు. ఆ తర్వాత ఇతర రాశులను పోల్చడానికి విస్తరిస్తారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.